నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా. మనము ఈరోజు ఈ వీడియోలో చిన్న చిన్న పరిహారాల వల్ల మనకు వచ్చే కష్టాలని ఈ శనివారం పరిహారాలతోటి పొడగొట్టుకోవచ్చు. కాబట్టి ఇందులో మనము చెప్పేటివి అన్ని సులువుగా చేసుకునే పరిహారాలు పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఇది చెయ్యండి, చాలా మంచి జరుగుతుంది, అందరికీ శుభాలు కలుగుతాయి. శనివార పరిహారం. శనివారం నాడు కుక్కకు సేవ చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. అలాగే నల్ల కుక్కకు ఆవ నూనెతో చేసిన చపాతీ తినిపించడం వల్ల శనిదేవుని అనుగ్రహం పొందుతారు. అలాగే శనివారం నాడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రం చదవడం చాలా అవసరం. ఇలా చదవడం వల్ల అన్ని సుఖాలు శనివార పరిహారము. శని బాధలు పోయి అన్నీ కలిసి రావాలి అని అంటే గుడిలో అయినా బయట అయినా జమ్మి చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ జమ్మి చెట్టు కింద ఆవ నూనెతో అయినా లేకపోతే నువ్వుల నూనెతో అయినా 19 వత్తులతోటి దీపారాధన చెయ్యండి. ఇలా చేయడం వల్ల శని బాధలు పోయి అన్నీ కలిసి వస్తాయి. శనివార పరిహారం. మనం చేసే అన్ని పనులలో అన్ని కలిసి వచ్చి త్వరగా కోటీశ్వరులు కావాలంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో అర్చన చేసి వెంకటేశ్వర వజ్ర కవచం చదవడం వల్ల అన్ని కలిసి వచ్చి త్వరగా కోటీశ్వరులు చూశారు కదండి. మన వీడియోలో చెప్పినట్టు ఇలా చేయడం వల్ల అందరికీ అంతా మంచి జరుగుతుంది. సులువుగా చేసుకునే పరిహారాలే కాబట్టి మంచిగా చేసి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ ఛానల్ ఉద్దేశం. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఇచ్చే సపోర్ట్ తోటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. కాబట్టి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చేయబోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. చేయండి సపోర్ట్. మీరిచ్చే సపోర్ట్ తోటి మంచి మంచి వీడియోలు చేస్తాం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్. మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.